వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో అయితే ఎస్ఎస్ఎంబి మూవీ అయితే రాబోతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఏ చిన్న అప్డేట్ కూడా ఎందుకు ఇస్తలేరు, ఎందుకు ఇంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు రాజమౌళి గారు? మరి అసలు ఇందులో మనకు త్రిబుల్ ఆర్ చూసుకున్నట్లయితే కనుక త్రిబుల్ ఆర్ ఎంతో కొంత అప్డేట్ అయితే ఇచ్చి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ఎందుకు ఇంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఎస్ఎస్ఎంబి ఏది చూసుకున్నా అంటే మనకు పూజా కార్యక్రమం చూసుకున్నా కానీ ఏ చిన్న అప్డేట్ అయినా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఏ ఒక్క యాక్టర్ కూడా నోరిప్పడం లేదు. అంటే ఇందులో ఆర్టిస్టులు ఎవరైతే వర్క్ చేస్తున్నారో టెక్నీషియన్స్ కానీ ఎవ్వరు కూడా ఒక చిన్న అప్డేట్ కూడా బయటకు తీయడం లేదు. అసలు ఏంటి ఎస్ఎస్ఎంబి 29 అంటే మహేష్ బాబు నటిస్తున్నటువంటి 29వ సినిమా. కొంతమంది అయితే రాజమౌళి అభిమానులు అయితే దాన్ని ఎస్ఎస్ఆర్ఎంబి అని వర్కింగ్ టైటిల్ వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు సినిమా అని చెప్పేసి. సో ఏదేమైనప్పటికీ కూడా ఎందుకు ఇంత గోప్యత పాటిస్తున్నాడు రాజమౌళి? నిర్మాతలు కానీ, పనిచేస్తున్నటువంటి యాక్టర్లు కానీ, టెక్నీషియన్స్ కానీ, అంటే ప్రతి ఒక్క యూనిట్ మెంబరు ఈ సినిమాకు సంబంధించి ఒక్కరు కూడా నోరు విప్పట్లేదు. ఒక్కరు కూడా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో దీనికి సంబంధించినటువంటి ఒక్కటంటే ఒక్క అప్డేట్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడు రాజమౌళి అని ఈ ఫ్యాన్స్ అందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా, స్టార్ ఫ్యాన్స్ ఎవరైనా కూడా తమ హీరోల సినిమాలకు సంబంధించి అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. గుంటూరు కారం సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ అయింది, మనకు తెలుసు. దానికి అంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా 180 కోట్ల పైనే గ్రాస్ సాధించి చాలా వరకు కూడా అంటే మరీ ఎక్కువ నష్టపోకుండా కాపాడింది. అది దట్ ఈజ్ మహేష్ బాబు ఇమేజ్ అనుకోవాలి. మళ్ళీ అదే కాక 2024 మొత్తంగా చూసుకుంటే నెంబర్ 1 సాంగ్ కుర్చీ మడత పెట్టి సాంగే వచ్చింది. సో అలాంటి మహేష్ బాబు ఫ్యాన్స్ కొన్ని నెలలుగా ఈ ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించినటువంటి ఏదో ఒక సమాచారం తెలుసుకోవాలని విపరీతంగా సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో, అభిప్రాయాల రూపంలో వాళ్ళు పెడుతూనే ఉన్నారు. మా హీరోని ఏం చేస్తున్నావు జక్కన్న అని చెప్పేసి, ప్లీజ్ జక్కన్న ఏదైనా చెప్పు జక్కన్న ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రాధాయపడుతున్నారు. ఈవెన్ రాజమౌళి అభిమానులు కూడా. ఇప్పుడు దాకా ఆయన ప్రభాస్ని తోటి సినిమాలు తీసి పాన్ ఇండియా సూపర్ స్టార్ని చేశాడు ప్రభాస్ని, బాహుబలి సిరీస్ తోటి. తర్వాత RRR తోటి అటు జూనియర్ ఎన్టీఆర్ని, ఇటు రామ్ చరణ్ని గ్లోబల్ స్టార్ని చేశాడు. ఇక మహేష్ బాబుని వచ్చేటప్పటికి ఇంతవరకు మహేష్ బాబు పాన్ ఇండియాలోనే సినిమా చేయలే. అలాంటిది ఇప్పుడు ఏకంగా పాన్ ఇంటర్నేషనల్ లేదా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. గ్లోబ్ ట్రాటింగ్ సబ్జెక్ట్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కథ అందించినటువంటి విజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ రాజమౌళి ఇద్దరూ చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే లోకం చుట్టే వీరుడు కథ అనుకోవాలి. ఎక్కువగా ఆ కెన్యా అడవుల్లో షూట్ చేయటానికి ఈయన రెడీ అవుతున్నారని ఆల్రెడీ రెక్కీ చేశారు. ఆ లొకేషన్ను ఏదైతే సెట్ చేస్తున్నారో దానికి సంబంధించి కూడా ఒకసారి ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు ఒక అప్డేట్. అయితే ఆయన దానికి అప్డేట్ పంచుకున్నట్టు కేవలం ఏదో ఒక ఫోటో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆయన కొడుకు కార్తికేయో అంటే మేము ఈ సెర్చింగ్లో ఉన్నాము, లొకేషన్ సెర్చింగ్ అని. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం చూసుకుంటే రీసెంట్గా రాజమౌళి చేసినటువంటి ఒక ట్వీట్, అది కూడా పెద్ద వైరల్గా మారింది. సింహాన్ని బోన్లో బంధించేశాను, పాస్పోర్ట్ సీజ్ చేసేసాను అని ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక ఫోటో పెట్టాడు. దాని కింద ఆయన పెట్టిన క్యాప్షన్ క్యాప్చర్డ్ అని పెట్టాడు. అంటే సింహం అంటే అక్కడ మహేష్ బాబుని బోనులో బంధించేశాను, ఇంకెక్కడికి కదలడక. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్గా మారింది. అంటే నార్మల్గా వీళ్ళు ఇద్దరు ఫేసెస్ పెట్టేసి చాలా ట్రోల్స్ చేస్తున్నారు. చాలా మీమ్స్, మామూలు మీమ్స్ కాదు అసలు, విపరీతంగా ఈ మధ్య కాలంలో. దేనికి అంటే ఒక సినిమా ఇంతవరకు అది మొదలైందో లేదో కూడా చాలామంది తెలియట్లేదు. కానీ ఆ మీమ్స్ ఏదైతే రాజమౌళి మహేష్ బాబుని పెట్టి విపరీతమైనటువంటి మీమ్స్ అభిమానులు షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో అలా అంత గోప్యత పాటిస్తున్నారు. దానికి ప్రియాంక చోప్రా కూడా స్పందించింది. మహేష్ అయితే
ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అనే తన ఏదైతే ఐకానిక్ డైలాగ్ ఏదైతే ఉందో అది పంచుకున్నాడు, ఆయన స్పందించాడు ఆ లైన్ తోటి. ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అని ఒకే ఒక సింగిల్ వర్డ్ పెట్టింది. అంటే షూట్ చేస్తున్నట్టు ఏదైతే ఎమోజీ ఉంటుందో ఆ షూట్ ఎమోజీ కూడా పెట్టింది. సో అంటే వచ్చేసాను నేను కూడా అని. సో దీన్ని బట్టి ఏంటంటే షూట్ ఎక్కడో స్టార్ట్ అయింది అని వాళ్ళు అన్యాపదేశంగా చెప్తున్నట్టే. కానీ ఎందుకు ఇంతవరకు పబ్లిక్గా ఓపెన్గా ఎందుకు అని అఫీషియల్ స్టేట్మెంట్లు ఏమి రాలేదు, ఒక ప్రెస్ నోట్ ఎందుకు రిలీజ్ చేయలేదు? మీరు చెప్పినట్టు పూజా కార్యక్రమం కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో సైలెంట్గా ఎందుకు చేశారు? ఆ రోజు కూడా మహేష్ బాబు తన రేంజ్ రోవర్ కారులో ఇంట్లో నుంచి బయటకు వచ్చి అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్ళిన అక్కడ దానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు షేర్ చేశారు. సో ఈరోజు పూజా కార్యక్రమం ఉంది వెళ్ళొచ్చారని చెప్పారు. అది కూడా అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు దానికి సంబంధించి. ఎందుకు అంత సీక్రెసీ పాటించారు అని అప్పుడు ఒక క్వశ్చన్ మార్కు. ఇప్పుడు షూట్ బిగిన్ అయిపోయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రియాంక చోప్రా కూడా వచ్చేసింది షూట్కి. అయినా కానీ ఇంతవరకు పలానా ప్రియాంక చోప్రా ఈ సినిమాలో యాక్ట్ చేస్తుంది అనేటువంటి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది చాలామందికి క్వశ్చన్ మార్కుగా మారింది. స్టిల్ ఇప్పటికీ కూడా అంటే మహేష్ ప్రియాంక చోప్రా వాళ్ళిద్దరూ అంటే మహేష్ పక్కన ప్రియాంక చోప్రా హీరోయినా లేకపోతే ఏదైనా ఒక కీలకమైనటువంటి క్యారెక్టర్ చేస్తుందా? ఫోన్ చేసినా ఎవరు నోరు మెదపట్లేదు. మాకు తెలీదు. ఈవెన్ నేను కొంతకాలం క్రితం నిర్మాత అంటే దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మాణం అవుతున్న సంగతి మనందరికీ తెలుసు. దాంట్లో డాక్టర్ కేఎల్ నారాయణ గారితో పాటు సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి ఎస్ గోపాల్ రెడ్డి గారు కూడా ఒక పార్ట్నర్. ఆయన కూడా మాకు ఏమీ తెలియదు, అంతా రాజమౌళే, మీరు ఏది అడిగినా రాజమౌళి అడగండి అని ఆయన కూడా నిర్మాతలు కూడా ఆ విధంగా అన్నారంటే ఆయన ముందుగానే వాళ్ళతోటి మాట తీసుకున్నాడని అర్థం అనమాట. యూనిట్ మెంబర్స్లో ఎవ్వరూ కూడా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులు కూడా ఎవరికి చెప్పొద్దు. ఈవెన్ అఫీషియల్గా అక్కడ ఎవరు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో దీనికి సంబంధించి ఎలాంటివి అప్డేట్లు ఇవ్వకూడదు అని వాళ్ళ దగ్గర నుంచి ఒక అగ్రిమెంటే తీసుకున్నాడని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. మహేష్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా ఆ సినిమా పనిచేసేవాళ్ళు ప్రధానమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలా. పైగా షూటింగ్ స్పాట్లో ఎవరూ కూడా సెల్ ఫోన్లు వాడకూడదు. సెల్ ఫోన్ తమ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు అన్నీ కూడా ఒక పాయింట్లో పెట్టేసేసి ఆ లోపలికి స్పాట్లోకి వెళ్ళాలి. ఇది అందుకే అసలు దానికి ఎందుకంటే గతంలో RRR సంబంధించి బాహుబలి చేసే సంబంధించి కూడా ఎక్కడ చేస్తున్నప్పటికీ కూడా ఎవరో ఒకరు సెల్ ఫోన్లో దాన్ని తీసి దాన్ని పబ్లిక్ చేయడం కనిపించింది మనకి. సో అలాంటివి కూడా అలాంటి లీకేజీలు కూడా ఈ సినిమాకు ఉండకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా సెల్ ఫోన్లు కూడా ఎవరూ కూడా పనిచేస్తున్న లైట్ బాయ్ దగ్గర నుంచి ఎవరూ కూడా సెల్ ఫోన్లు లోపలికి తీసుకెళ్ళకూడదు, అందరూ బయట పెట్టేసేసి అప్పుడు సెట్లోకి వెళ్ళాలి అని మొత్తం వాళ్ళకి నిబంధనలు పెట్టి ఆ రూపంలో ఈ సినిమాని షూట్ చేస్తున్నారు అని మనకు అందుతున్నటువంటి సమాచారం. సో మొత్తానికి ఇది అయితే ఆయన ఈ సీక్రెసీ పాటించడం ద్వారా సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అది కూడా ఒక స్ట్రాటజీయే. ముందే చెప్పి హైప్ క్రియేట్ చేయటం వేరు, సీక్రెసీ పాటిస్తూ హైప్ క్రియేట్ చేయటం వేరు. సో RRRకి ముందే అంతా చెప్పి ఆయన చేస్తూ వచ్చాడు. ఇప్పుడు SSMB 29కి అసలు ఏమీ చెప్పకుండా ఇంతవరకు ఓపెనింగ్ జరిగిపోయింది, షూటింగ్ కూడా మొదలైపోయింది. దానికంటే ముందు 6-7 నెలల నుంచే ఈ సినిమా సంబంధించినటువంటి యాక్షన్ ఎపిసోడ్ సంబంధించిన రిహార్సల్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి. అన్నీ గోప్యంగానే జరుగుతున్నాయి. అందులో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, ఎవరూ కూడా ఏం చెప్పం అని చెప్పేసి చెప్తున్నారంటే వాళ్ళు అంతగా ఒక క్రమశిక్షణ తోటి మెలుగుతున్నారు వాళ్ళందరూ కూడా. సో మరి ఇలాంటి సీక్రెసీ పాటిస్తున్నటువంటి రాజమౌళి SSMB 29 తోటి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మనకు అందించబోతున్నాడు, ఎన్ని రికార్డుల్ని ఈ సినిమాతో క్రియేట్ చేయబోతున్నాడు. మరి మహేష్ బాబుని 2-3 ఏళ్ల వరకు కూడా ఆయన లాక్ చేయబోతున్నాడు. అంటే ఇది 2 పార్ట్లుగా వచ్చే సినిమా ఇది. సో ఇప్పుడు షూట్ మొదలైపోయింది. వచ్చే సంవత్సరం
ఫస్ట్ హాఫ్ కల్లా ఫస్ట్ పార్ట్కి సంబంధించినటువంటి షూట్ అంతా పూర్తయిపోయి మేబీ 2026 ఎండింగ్లో కానీ 2027 ఫస్ట్ హాఫ్లో కానీ అంటే వేసవి లోపల ఈ SSMB 29 ఫస్ట్ పార్టు మన ముందుకు వస్తుంది అని చెప్పి మనకి అందుతున్నటువంటి సమాచారం. మరి ఇంత రహస్యంగా తన సినిమాని చేస్తున్నటువంటి రాజమౌళి చివరికి ఏం చేస్తాడు, ఏం అప్డేట్ మొదటగా ఇస్తాడు అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.